Hi friends, welcome to my channel Code with Bharat 15. Today we are discussing a LeetCode problem 2161 partition array according to given pivot. The problem description is you are given zero index integer array nums and integer pivot. Rearrange the nums such that the following conditions are satisfied. Every element less than the pivot appears before every element greater than the pivot. Every element ఏంటంటే pivot కి లెస్ దెన్ ఉంటే అది బిఫోర్ లెఫ్ట్ సైడ్ ఉండాలి, గ్రేటర్ దెన్ అయితే రైట్ సైడ్ ఉండాలి. ఎవ్రీ ఎలిమెంట్ ఈక్వల్ టు పివోట్ అపియర్స్ ఇన్ బిట్వీన్. అయితే పివోట్ ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఉంటే అవి కన్సిక్యూటివ్ ఉండాలి మిడిల్లో. ద రిలేటివ్ ఆఫ్ ది the relative order of the elements less than a pivot and the elements greater than pivot is maintained. More formally is okay. So take example 1 nums 9, 12, 5, 10, 14, 3, 10. Pivot is 10. So we change the order is 9, 5, 3. 10 ki less than 9, 5, 3. 3 elements got that left side ఉన్నాయి. So pivot is 10. 10 ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి కన్సిక్యూటివ్ 2 టైమ్స్ వస్తాయి. నెక్స్ట్ 12, 15. 12, 15 అనేది గ్రేటర్ దాన్ కాబట్టి రైట్ సైడ్ ఉన్నాయి. అలా మనం ఇలా అరేంజ్ చేయాలి. సో మనం రిజల్ట్ తీసుకున్నాం. రిజల్ట్ ఏం చేస్తాము? ఆర్డర్ రిజల్ట్ ఇస్ లెంత్ ఆఫ్ నమ్స్. జీరోస్ ఒక రిజల్ట్ అనేది లెంత్ ఆఫ్ నమ్స్ ని చేసుకుంటాం. ఇక్కడ 7 ఎలిమెంట్స్ 7 జీరోస్ పెట్టుకుంటాం. సో ఇండెక్స్ ఈక్వల్ టు 0 ఇనిషియల్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది ఒక ఫస్ట్ పాస్ ఫర్ నమ్ ఇన్ నమ్స్ ఇఫ్ నమ్ పివోట్ అయితే రిజల్ట్ ఆఫ్ ఇండెక్స్ ఈక్వల్ టు నమ్, దాని అనేది ఇండెక్స్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇది ఒక పాస్. సో సెకండ్ పాస్ ఇస్ ఫర్ నమ్ ఇన్ నమ్స్. ఇప్పుడు ఏం చేయాలి మనం? నెక్స్ట్ ఇఫ్ నమ్ ఈక్వల్ టు పివోట్, అదే కదా ఆర్డర్. ఫస్ట్ ఏంది? పివోట్ మిడిల్లో ఉండాలి. మిడిల్లో ఉన్న పివోట్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నవి లెస్ దెన్ అయి ఉండాలి, రైట్ సైడ్ ఉన్నవి గ్రేటర్ దెన్ అయ్యాలి. సో మనం లెస్ దెన్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ అలా చూస్తున్నాం. సో ఈక్వల్ అయితే అప్పుడు రిజల్ట్ ఆఫ్ ఇండెక్స్ ఈక్వల్ టు మనం తీసుకున్నాం ఇది. నెక్స్ట్ ఇండెక్స్ యాజ్ యూజువల్ గా ఇంక్రిమెంట్ 1 అయింది. సో and one more pass is remaining, that is greater than num in nums. If num greater than pivot తీసుకుంటే ఏమైంది? రిజల్ట్ ఆఫ్ ఇండెక్స్ ఈక్వల్ టు నమ్ అయింది ప్లస్ ఈక్వల్ టు 1 అయింది. సో నెక్స్ట్ ఏం చేస్తాము? రిటర్న్ రిజల్ట్ చేస్తాం. కోడ్ వర్క్ ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. మీన్ ఎలా అంటే ఇప్పుడు లెస్ దాన్ అనేది ఒక లిస్ట్ లో స్టోర్ చేసుకొని, గ్రేటర్ దాన్ లిస్ట్ లో స్టోర్ చేసుకొని, ఈక్వల్ టు అన్నదాన్ని పైవోట్ అన్నదాన్ని ఈక్వల్ దాంట్లో స్టోర్ చేసుకొని చివరిలో రిటర్న్ ఇలా రిజల్ట్ కాకుండా మనం రిటర్న్ లెస్ దాన్ లిస్ట్ ప్లస్ ఈక్వల్ టు లిస్ట్ ప్లస్ గ్రేటర్ దాన్ లిస్ట్ చేసుకున్న ఆన్సర్. అదొక వన్ అప్రోచ్. కాకపోతే ఈ అప్రోచ్ ఏం చేస్తుందంటే టైం కాంప్లెక్సిటీ రెండు సేమే, స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటంటే అక్కడ త్రీ లిస్ట్ అనేవి ఇనిషియలైజ్ చేస్తాం. దీనికి ఏంటంటే ఒకే లిస్ట్ ఇనిషియలైజ్ చేసి ఒక ఇండెక్స్ తీసుకొని
ఇండెక్స్‌లో మనం చేస్తాం. సో, ఒక బ్రేక్ డౌన్ చూడండి ఎలా ఉంటదో. ఫర్ సపోజ్ నం 9 తీసుకుందాం. సో, 9 తీసుకుంటే ఇండెక్స్ 0. ఫర్ నమ్ ఇన్ నమ్స్ ఇఫ్ 9 అనేది లెస్ థాన్ పివోట్ కాబట్టి రిజల్ట్ ఆఫ్ ఇండెక్స్ ఈక్వల్ టు నమ్. రిజల్ట్ ఆఫ్ ఇండెక్స్ ఎంత? 0. 0 అంటే ఫస్ట్ ప్లేస్ నమ్ అనేది ఈక్వల్ అయింది. ఇనిషియల్ అయింది. సో, ఇండెక్స్ అనేది +1 అయింది. అప్పుడు ఇండెక్స్ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ ప్లేస్‌లో కూడా ప్లేస్ చేయడానికి ఎలిమెంట్స్. నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ ఫర్ నమ్ ఇన్ నమ్స్. ఇఫ్ నమ్ లెస్ దెన్ పివోటా కాదా? సో, పివోట్ కాదు కాబట్టి మళ్ళీ ఫర్ నమ్ ఇన్ నమ్స్. యెస్. తర్వాత 5 అనేది లెస్ దెనే కాబట్టి వర్క్ అవుద్ది. నెక్స్ట్ 10 వర్క్ కాదు. 14 వర్క్ కాదు. 3 వర్క్ అయ్యిద్ది. సో, అలా ఈ ఫర్ లూప్‌లో ఏం చేస్తదంటే ఒకసారి అన్ని ఎలిమెంట్స్ ఈ 7 ఎలిమెంట్స్ రన్ అయినాక నెక్స్ట్ దాంట్లో చూసుకుంటది. ఆహ్, నెక్స్ట్‌ది కూడా 7 ఎలిమెంట్స్ రన్ అయిద్ది. నెక్స్ట్ మళ్ళీ రన్ అయిద్ది. సో, టైమ్ కాంప్లెక్సిటీ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ n ప్లస్ ఆర్డర్ ఆఫ్ n ప్లస్ ఆర్డర్ ఆఫ్ n. ఎందుకంటే 3 లూప్స్ రన్ చేసాం కాబట్టి. సో, మొత్తం కలిపితే ఆర్డర్ ఆఫ్ n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఈస్ ఆర్డర్ ఆఫ్ 1. సో, మీరు అలా చూసుకోండి. దీన్నేమంటారంటే ఇన్ ప్లేస్ అప్రోచ్ అంటారు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. బై.